కుక్కతోక పాక్ బుద్ధి ఎప్పుడు వంకరే అన్నమాట మళ్లీ రుజువైంది. కరాచీ స్టేడియంలో భారత జెండా ఎగరేయకుండా అవమానించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ బోర్డు ఓవర్ యాక్షన్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. కరాచీ స్టేడియంలో భారత జెండా ఎగరేయకుండా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవానికి ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించలేదు. 7 దేశాల జాతీయ జెండాలు కనిపించినప్పటికీ ఇండియన్ ఫ్లాగ్ మాత్రం ఎగరవేయడానికి పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. భారత త్రివర్ణ పతాకం కనిపించకపోవడం టీమిండియా అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పాక్ బోర్డుపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరాచీ స్టేడియంలో భారత జెండా లేకపోవడం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. అయితే టీమిండియా పాకిస్తాన్ లో మ్యాచ్లు ఆడకపోవడమే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది. రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా భారత జట్టు హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు ఆడనుంది. తమ అన్ని మ్యాచ్లు దుబాయ్ వేదికగా ఆడనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు మ్యాచ్లు ఆడనున్నాయి. కొన్ని రోజుల క్రితం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమంలోనూ భారత జెండా కాకుండా మిగిలిన 7 దేశాల జెండాల్ని ఎగరవేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 19న తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్ తో న్యూజిలాండ్ తలపడనుంది. కరాచీ నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.